హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇంట్లో అందరి కోసం ఏదైనా హెల్తీగా స్వీట్ చేయాలనుకుంటే ఈ లడ్డూని ట్రై చేయండి. చాలా రుచిగా ఉండటంతో పాటు మంచి బలం కూడా వస్తుందండి. రోజుకి ఒకటి తిన్నా సరే పిల్లలైనా పెద్దలైనా చాలా బలంగా తయారవుతారు. పిల్లలైతే చాలా చురుగ్గా ఉంటారనమాట. అలాగే కాల్షియం తక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ టేస్టీ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు తెల్ల నువ్వుల్ని తీసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వుల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా మనకు కొంచెం ఉబ్బినట్టుగా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఎక్కువ ఫ్రై చేసినా సరే టేస్ట్ అనేది కొంచెం చేదు వచ్చేస్తుందండి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇవి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు నువ్వులు అనేవి కంప్లీట్గా చల్లారిపోయాయి కదండి. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ నువ్వుల్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఈ తీసుకున్న నువ్వుల్ని పక్కన పెట్టుకొని మిగతా నువ్వుల్ని అయితే మనము ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని ఇదే మిక్సర్ జార్లోకి ఏ కప్పుతో అయితే నువ్వుల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు ఖర్జూర పళ్ళని తీసుకోండి. అలాగే ఇందులోని సీడ్స్ని తీసేసి తీసుకోవాలన్నమాట. అలాగే ఈ ఖర్జూర పళ్ళు ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేవి తీసుకున్నట్లయితే మనం చేసే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. సో ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇక్కడ మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా గ్రైండ్ చేసినా సరిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇందులోకి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి, ఇలా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సో నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తగ్గించుకొనైనా తీసుకోవచ్చు అండి, అదైతే మీ ఇష్టము. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి. సో ఇలా స్పాచులాతో కానీ లేదా ఇలా గరిటెతో అయినా సరే మ్యాష్ చేసుకుంటూ మనం ఈ నెయ్యిలో ఈ పేస్ట్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. పచ్చి వాసన అనేది లేకుండా చక్కగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫస్ట్లో అయితే కొంచెం గట్టిగానే అనిపిస్తుంది, కానీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకు ఈ పేస్ట్ అనేది ఇలా కొంచెం లూజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మనకు కొంచెం లూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి నువ్వులు, సో ఆ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. చేతితో అయితే అస్సలు కలపొద్దండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇది మొత్తం కలిసేసరికి మనకు మిశ్రమం అనేది ఇలా రెడీ అవుతుందండి. సో ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేయండి.
అంటే మరీ చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుందని నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతితో చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చండి. ఇంకా ఇందులోకి మీరు కావాలనుకుంటే యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ లడ్డు డేట్స్తో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే చేస్తున్నాను అనమాట. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే హెల్దీ అనమాట. చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి, ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.